హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందాము. పొట్లకాయలు కోసి నీళ్ళు పోసుకొని తగిన నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు పొట్లకాయలు చక్కగా ఉడికిపోయాయి. దీన్ని చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇట్లా పిసికి పక్కకు పెట్టాలి. ఇప్పుడు పొయ్యి పైన గంజి పెట్టుకొని ఈ పొట్లకాయ ముక్కలు నీళ్ళు పిసికి పెట్టుకున్నాం. పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరాకు. ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు వేసుకుందాం. ఇంకా పోపు దినుసులు వేగాక ఎల్లిపాయ వేద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి కొంచెం గోలిన తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు గోలిన తర్వాత ముక్కలు వేద్దాం. పొట్లకాయ ముక్కలు ఫ్రై చేసేంత వరకు కలపాలి ఇలాగా. ఇప్పుడు సరిపడంత కారం, ఉప్పు వేసి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు తగినంత పెరుగు పోసి స్టవ్ బంద్ చేసేయాలి. ఇంకా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలలో దీన్ని తీసుకుపోయి కలపాలి. అంతే. ఇక పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. కమ్మగా, టేస్ట్గా చాలా బాగుంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు దీన్ని చక్కగా కలియబెట్టాలి. ఇంతే ఫ్రెండ్స్, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరగా కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను.